హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు దీవెన ఛానల్. ఈరోజు మనం ఎండు చేపల మామిడికాయ కర్రీ చూద్దామండి. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుని ఇందులో ఎండు చేపలు వేసుకుంటున్నానండి నేను. ముందుగా నూనెలో వేసుకున్నాను. ఈ లోపల మనం ఈ ఇంగ్రీడియంట్స్ పరిచయం చేసుకున్నామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇది మామిడికాయ గుజ్జండి, కచ్చా పచ్చగా మిక్సీ పట్టాను అనమాట. ఇది ఉప్పు, కారం, పసుపు, ఇవేనండి. కొత్తిమీర కూరలో కావాల్సినవి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ కొంచెం ఉప్పు వేసి మగ్గించుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇందులోనే కారం యాడ్ చేస్తున్నానండి, అలాగే పసుపు కూడా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్న మామిడికాయ గుజ్జు, ఇది కచ్చా పచ్చగానే పట్టుకోవాలండి, అంత పేస్ట్ లాగా అక్కర్లేదు. అదే సన్నగా చిన్న ముక్కల కిందైనా కోసుకోవచ్చండి. ఇప్పుడు మామిడికాయ కూడా మగ్గిపోయిందండి. నేను ఇందులో ఎండు చేపలు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను మూత పెట్టేసే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. కర్రీ బాగా దగ్గరగా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసుకుంటాను. దీవెన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఉమ్మలాడే ఎండు చేపల మామిడికాయ కర్రీ రెడీ అయిందండి.